స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభువా, దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా? మరి ప్రభు మీతో మాట్లాడే దినం విశ్రాంతి దినం. మరి ఎంతమందికి జ్ఞాపకం ఉంది? విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే మరి ఒక్క దినము ఆయన ఆవరణలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక 1000 దినాల శ్రేష్ట జీవితాన్ని మరి ఒక్కరోజు సంపాదించుకుంటాడు. మరి మన దేవుడు మనకిచ్చిన భాగ్యం కనుక ఆ భాగ్యాన్ని పోగొట్టుకోద్దని మీ అందరికీ హితవు పలుకుతూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు రాజు అయినప్పటికీ మరి తన మరి అంతఃపురంలో ఉన్నప్పటికీ మరి బోళ్ళు మంది సైన్యం తనకు ఉన్నప్పటికీ బోళ్ళంత బలము అతనికి ఉన్నను ఇక్కడ ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ యెహోవాను మరి సన్నుతిస్తాను, ఆయన నిత్యము ఆయన కీర్తి అంటే నాకు ఇచ్చిన కీర్తి ఘనతలు వాటన్నిటినీ కొనియాడతానని మరి దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. కనుక ఈ దినం ప్రభు నీకు నాకు తెలియజేస్తున్నది ఏంటంటే మనము కూడా ఎల్లప్పుడూ, ఎందుకంటే ఆయన నామము మరి సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తం వరకు స్తుతి నొందదగిన నామం గనుక మరి ప్రతి ఒక్కరూ ఆ నామాన్ని స్తుతించాలని ఘనపరచాలని మరి దేవుడు మనకిస్తున్న మరి పాఠం కనుక మరి ఈ పాఠాన్ని మనం ఒకవేళ సద్వినియోగం చేసుకోగలిగితే, నిత్యము ఆయన స్తుతించగలిగితే, మరి ఆయన కీర్తి మరి ప్రకటించగలిగితే మరి నీవు ధన్యుడు, నేను ధన్యుణ్ణి గనుక మరి అట్టి కృప మనందరికీ తోడై ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానంకి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చిన ప్రతి ఒక్కరి నోట నీ స్తుతి, నీ కీర్తి ప్రకటన జరుగునట్లు నీ కృపను అనుగ్రహించమని, ప్రతి ఒక్కరూ నీ అందు విశ్వాసం ఉంచండి, నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ప్రజలు నాయన ఆయా వ్యాధులతో, రోగాలతో నాయన రకరకాలైన తెగుళ్ళకు బారిన పడి నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుతుండగా నా ప్రభువా అయా బిడ్డల్ని కనికరించండి, కరుణించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన మా కోసం ప్రార్థన చేస్తే బాగుండు అని ఎంతమంది అయితే చెప్తున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి నీ యొక్క కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. కృప మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి ఇంకా నువ్వు ప్రభా నాయన నీ అందు విశ్వాసం ఉంచిన వారికి విశ్వాసం కల్పించండి. అలాగే ప్రభా ఉద్యోగాలను బిడ్డకు ఉద్యోగాలు, చదువుకునిచున్న బిడ్డలకి నేను చదువును, అలాగే నాయన మరి 2 దినాల్లో 10th ఎగ్జామ్స్ జరగబోతుండగా అయా నీ కృపించమని, బిడ్డలకి జ్ఞానం దయచేయమని నాయన ప్రతి బిడ్డ నాయన పాస్ అవడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులకి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నా తండ్రి చంటి బిడ్డలు మొదలుకున్న వృద్ధుల వరకు ప్రభా అందరికీ మీరు తోడయండి. మరి మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాచి కాపాడమని, మా భారతదేశానికి రక్షణ కాపుదల దయచేయమని, అలాగే తండ్రి యుద్ధాలు జరుగుతున్న దేశాలని శాంతింప చేయమని, ఈ సమాధానాన్ని ప్రకటిస్తూ అలాగే దీన్ని ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటాన్ని ఉంచి మీరే మహిమ పొందమని, ఈ దినోని బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, మరి ప్రభు మన అందరితో మాట్లాడిన విధాన్ని బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అందువరకు మరి దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.